చైతన్య రథం ప్రేక్షకులకు అభిమానులకు స్వాగతం, సుస్వాగతం, నమస్కారం. నాటి బడ్జెట్, నేటి బడ్జెట్, సంక్షేమ పథకాలు, ఈ సంక్షేమ పథకాల ద్వారా వచ్చే ఫలాలు, వీటి మీద వివరంగా అడిగి తెలుసుకునేందుకు ప్రయత్నం చేద్దాం. మన ముందు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు మసూన్ రెడ్డి గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే రెడ్డి గారు. నమస్తే. సంక్షేమ పథకాలు, కేటాయింపులు, నాడు నేడు, దీని మీద మీ విశ్లేషణ. నాటి కాలానికి నేటి కాలానికి నాడు మనం అనుకున్నది ఏంటంటే నవరంధ్రాల పథకాలు, ప్రజలకి నవరత్నాలు రాసి నవరంధ్రాల పథకాలు. అవి నవరత్నాలు కాదు, నవరంధ్రాల పథకాలు అంటారు. మనం ఒక్కొక్కటి చెప్పుకుంటా పోతే బీసీ అంటే బ్యాక్ బోన్ క్లాస్ అంటారు. బీసీల కోసం అసలు ఈ కూటమి ప్రభుత్వం ఏం చేసింది, ఇది మనం కానీ తెలుసుకోగలిగితే మనకు అర్థమైపోద్ది అసలు ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న మంచి పనులేంటి. ఏ ప్రభుత్వమైనా చేసిన పనుల్ని చెప్పుకోలేకపోవడం కూడా కర్మ అంటారు. కర్మ చేశారు, మంచి చేశారు, ఆ మంచిని చెప్పుకోవాల్సిన బాధ్యత పార్టీ కార్యకర్తల మీద ఉంటుంది. పార్టీ కార్యకర్తలు ఈ విషయాలని ప్రజల్లోకి బలంగా తీసుకుపోగలరు. ఒక మంచి కుక్కను చంపాలంటే దాన్ని పిచ్చి కుక్కను చేసి చంపుతాడు. చేసిన పనులు చెప్పుకోకపోతే ఉండడం వల్ల పార్టీకి నష్టం జరగదు. నేను అంటుండేది ఏంటంటే ఒక బీసీ సంక్షేమమే తీసుకోండి మీరు. ఈ బీసీ సంక్షేమంలో వరుసగా చెప్తాను నేను 1 by 1. 25-26లో 47,456 కోట్లు కేటాయింపులు చేశారు. దాంట్లో 1000 కోట్లతో చేతి వృత్తుల వారికి ఊతమిచ్చేలా ఆదరణ పథకం మళ్ళీ పునరుద్ధరణ చేశారు. గతంలో ఆదరణ పథకం లేదు. ఈ ఆదరణ పథకం ఏంటంటే బీసీల్లో చాలా కులాలు చేతి వృత్తులు చేసుకుంటాయి. వాళ్ళకి ఏంటంటే దాదాపుగా 1.5 lakh అంటే 150,000 కుటుంబాలకి ఆదరణగా నిలబడతాయి. సార్, మీరు అన్నట్టు లేదు అంటే 14-19 ప్రాంతాలు చంద్రబాబు నాయుడు గారి టైంలో ఆదరణ పథకం ఉన్నది. అంటే జగనాసురుడి కాలంలో లేదు, తీసేశాడు. దాన్ని మళ్ళీ పునరుద్ధరించాడు. కాబట్టి దాని ద్వారా 150,000 కుటుంబాలు అంటే కుటుంబానికి 4 వేసుకుంటే 6 లక్షల జనాభా కిందకు వస్తుంది. అంటే కుల వృత్తులు చేసుకునే వాళ్ళకి కొన్ని టూల్స్, కిట్లు ఇచ్చేవాళ్ళు అన్నమాట. ఆ పథకాన్ని మళ్ళీ పునరుద్ధరించాడు. 1000 కోట్లు దాంట్లో పెట్టాడు. తర్వాత మత్స్యకారులు దాదాపుగా 122,968 మందికి సంబంధించినటువంటి ఈ మత్స్యకార కుటుంబాలకి ఒక జీవో తెచ్చి, అంటే వేట లేని సమయంలో 217 జీవో నెంబర్ తెచ్చి వాళ్ళకి జీవనోపాధికి ఆటంకం చేసి దాన్ని రద్దు చేసి ఇప్పుడు ఏం చేశాడు, 20,000 రూపాయలు ఇచ్చేటట్టు. ఎన్ని కుటుంబాల సంఖ్య అంతా 122,968 కుటుంబాలకి 20,000 వేట లేని సమయంలో, వేట నిషేధ సమయంలో. అదేవిధంగా చూద్దాం గీత కార్మికులు, గీత, చేనేత, నేత అనేది మనం చూస్తాం. గీత, నేత. ఈ గీత కార్మికులకి, కళ్ళు గీత కార్మికులకి మద్యం షాపుల టెండర్లో 10% డైరెక్ట్గా ఇచ్చేశాడు, వాళ్ళ కమ్యూనిటీకి ఇచ్చారు. తర్వాత చేనేత మగ్గాలకి, అంటే చేనేత కార్మికులకి 200 యూనిట్లకు ఉచిత విద్యుత్తు వాళ్ళకి ఇచ్చారు. చేనేత వస్త్రాల మీద జిఎస్టీ కూడా ఎత్తేసారు. అది చేనేత వాళ్ళ పద్మశాలీల కమ్యూనిటీ తెలుసుకోవాల్సింది. తర్వాత చేనేత మరమగ్గాలకి 500 యూనిట్లకు ఉచిత విద్యుత్తు మంజూరు చేయడం జరిగింది. తర్వాత ఇంకా తీసుకుంటే నాయీ బ్రాహ్మణులకి సంబంధించినటువంటి 15,000 రూపాయల నుంచి 25,000కు పెంచాడు నాయీ బ్రాహ్మణులు. ఎందుకు? వీళ్ళ యొక్క జీతాలు గతంలో 15,000 ఉంటే, గుడుల్లో నాయీ బ్రాహ్మణుల జీతాలు 15,000 ఉంటే 25,000కు పెంచాడు. అదేవిధంగా చేనేత కార్మికుడికి ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం మామూలుగా ఇచ్చేటటువంటి డబ్బు కాకుండా మరో 50,000 రూపాయలు అదనంగా ఇస్తున్నారు. అదే ఎస్సీలకు కూడా 50,000 రూపాయలు అదనంగా ఇస్తున్నారు. అదే ఎస్టీలకి 75,000 రూపాయలు అదనంగా ఇస్తున్నారు ఎస్టీలకి. తర్వాత తీసుకున్నట్లయితే బీసీలు కూడా 50,000 ఇంప్లిమెంట్ చేశారండి ఇప్పుడు. ఎస్, నేను అదే చెప్తున్నా. ఒడ్డెర కులస్తులకి క్వారీల్లో 10% యూనిట్లు, కంకర యూనిట్లు వాళ్ళ కుల వృత్తి కాబట్టి 10% యూనిట్లు వాళ్ళ కమ్యూనిటీకి ఇచ్చేయటం జరిగింది. స్వర్ణకారుల కార్పొరేషను ఏర్పాటు చేసి వాళ్ళకి అంటారు. బీసీ స్టడీ సర్కిళ్ళు ఉన్నాయి అన్ని జిల్లాల్లో, వాటిని ఎత్తేసిండు కలికాల జగనాసురుడు.
అవి పునరుద్ధరణ చేసి మళ్ళీ బీసీ స్టడీ సర్కిల్ని అంటే గ్రూప్ 1 గ్రూప్ 2 అంటే క్లాస్ 4 ఆర్ఆర్బి ఇవన్నీ కోచింగ్ ఫ్రీగా ఇచ్చేవాళ్ళు. అది మళ్ళీ పునరుద్ధరించడం జరుగుతుందన్నమాట. తర్వాత శాసనసభలో బీసీలకి 33% రిజర్వేషన్ ఇవ్వాలని సంకల్పించి అవి ఇంప్లిమెంటేషన్ చేసేదానికి చేసేదానికి అంటే శాసన వ్యవస్థలో కూడా బీసీల పాత్ర ఉండాలని అది ఒకటి చేసుకుంటూ వస్తున్నాడు అన్నమాట. తర్వాత 23 జిల్లాల్లో బీసీ భవన్ల నిర్మాణం జరుగుతుంది. నేను అనేది ఏంటంటే ఈ యొక్క జిల్లాల్లో ప్రభుత్వ స్థలాలు తీసుకొని వైఎస్ఆర్ పార్టీ కార్యాలయాలు కట్టారు. గుర్తుపెట్టుకోండి, అనాధికారికంగా కట్టారు. ఆ బిల్డింగ్లను కోల్చకుండా రామబ్రహ్మం గారు కమ్యూనిటీ భవనానికి ఇచ్చేసింది. అన్ని కులాల బిల్డింగ్లు దాంట్లో ఇచ్చేటట్టు ఆ బిల్డింగ్లు ఆక్యుపై చేసుకోమని చెప్తాను. అవన్నీ ప్రభుత్వాలే. ప్రతి జిల్లాలో ఉన్నటువంటి ఆ భవనాలను తీసుకొని ప్రభుత్వ భూములు కాబట్టి వీళ్ళు అనాథరైజ్డ్గా కట్టిన బిల్డింగ్లు కాబట్టి వాళ్ళ ప్యాలెస్లు కాబట్టి జిల్లాకు ఒక ప్యాలెస్ కట్టుకున్నాడుగా అవి ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకొని కమ్యూనిటీ భవనంగా డిక్లేర్ చేసేయండి. అక్కడ అన్ని కమ్యూనిటీ వాళ్ళకి తలా ఒక రూమ్ ఇచ్చేస్తే వాళ్ళ సభలో సమావేశాలు పెట్టుకుని ఉంటారు. మీ సలహా చాలా బాగుంది రెడ్డి గారు, మీ సలహా చాలా బాగుంది. దీన్ని ప్రభుత్వం ఆలోచించి ఇంప్లిమెంట్ చేస్తుందని చెప్పి కోరుకుంది. అవి ప్రభుత్వ భూములే కదా రామబ్రహ్మం గారు. కమ్యూనిటీ భవనాలుగా మార్చేస్తే అన్ని కులాల వాళ్ళు ఆడుంటారు, మీటింగులు పెట్టుకుంటుంటారు. ఇంకా దాన్ని టచ్ చేయలేడు జగన్మోహన్ రెడ్డి వల్ల కాదు. దాన్ని టచ్ ముందు గుంజేసుకోండి వాటిని. అది ఒక మంచి ఆలోచన ఇచ్చిన ఇంప్లిమెంటేషన్ చేసుకోండి. తర్వాత ఈ విధంగా చేసుకుంటూ పోతే బీసీ కులాలని కానీ ఎస్సీ కులాలు కానీ ఎస్టీ కులాలు కానీ వీటన్నిటికి కూడా సమప్రాధాన్యత కల్పించుకుంటూ ముందుకు పోతా ఉన్నాడనమాట. ఇంకా చూసుకుంటే మనం చూద్దాం, ఇక్కడ 2 ఏళ్లలో కేవలం బీసీ కులాలకి 39,007 కోట్లు 24-25 బడ్జెట్లో, 25-26 బడ్జెట్లో 47,456 కోట్ల రూపాయలు వెరసి ఈ రెండు కలిపితే 86,464 కోట్ల 17 లక్షలు పెట్టాడు. గతంలో చూసుకోండి బీసీ సోదరులారా, కలికాల జగనాసురుడి కాలంలో నవరంధ్రాల పథకాలు మీకు నవరత్న ఆయిల్ రాసి నవరంధ్రాల పథకాల్లో ఇవన్నీ మెర్జి చేశాడనమాట. అంటే ఈ 2 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పాలన అంతా కూడా 2,71,000 కోట్లు దాటల. ఒక్క బీసీ కాంపోనెంట్లోనే 86,464 కోట్లు ఇచ్చిందంటే ఒక్కసారి ఊహించుకోండి సంక్షేమ రాజ్యం ఎవరిది అనేది మీకు అర్థమవుద్ది. అర్థమైపోతుంది సింపుల్. నేను ఎస్సీ ఎస్టీ ఓసీ పథకాలు కూడా చెప్పలా, ఒక్క బీసీలే అర్థం చేసుకోండి. గతంలో జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో మీకు ఇచ్చింది ఎంత, చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం 2 ఏళ్లలో మీకు ఇచ్చింది ఎంత, 86,464 కోట్ల 17 లక్షలు. కంపేర్ చేసుకోండి, దీంట్లో సగం కూడా ఉండదు. ఆలోచన చేసుకోమని చెప్తున్నాను. మీరు గత 5 ఏళ్లలో సగం బడ్జెట్లో ప్రవేశపెట్టిన ఖర్చు పెట్టింది ఏమీ లేదు. ఆ బీసీ కార్పొరేషన్లో కుర్చీలు కూడా ఇవ్వాలి ఆయన. నేను అనేది అదే చెప్తున్నాను, వ్యాలిడ్ పాయింట్. ఇప్పుడు నేను అనేది ఏంటంటే ఇక్కడ ఏ రకంగా తీసుకున్నా ఈ యొక్క గవర్నమెంట్ అన్ని రంగాలలో సమపాలన చేసుకుంటూ ముందుకు పోతా ఉంది. ఇప్పుడు నాడు నేడులో భాగంగా వ్యవసాయానికి ఊపిరి పోసిన కూటమి ప్రభుత్వం భూసార పరీక్షలు రద్దు, సోలార్ మోటార్లు రద్దు, వ్యవసాయ యాంత్రీకరణ రద్దు, డ్రిప్ ఇరిగేషన్ రద్దు, సూక్ష్మ పోషకాలు రద్దు, పావలా వడ్డీ రుణాలు రద్దు, పట్టు రైతులకు రాయితీ రద్దు, మలబరీ తోటలకు రాయితీల రద్దు. ఈ 9 రద్దు చేశాడుగా. అందుకే నేను అన్నది నవరంధ్రాల పథకాలు రానివాడి, నవరత్నాలు కాదు నవరంధ్రాల పథకాలు. మీకు నవరత్నం తైలు రాశాడు. ఇప్పుడు నేడు చూద్దాం, నాడు చెప్పా నేడు చెప్తా. 6 లక్షల మందికి భూసార పరీక్షలు, 3 లక్షల సోలార్ మోటార్ కనెక్షన్లు, వ్యవసాయ యాంత్రీకరణ పునరుద్ధరణ, 7.5 లక్షల ఎకరాల్లో డిప్పు పునరుద్ధరణ, 5.21 లక్షల ఎకరాలకు సూక్ష్మ పోషకాలు, 18 లక్షల మందికి 3 లక్షల వరకు పావలా వడ్డీ, చిన్న సన్నకారు రైతులు 18 లక్షల మంది రైతులకి 3 లక్షల వరకు పావలా వడ్డీ, 1,00,000 వరకు 0 వడ్డీ, అసలు ఇంట్రెస్టే కట్టబడల 1,00,000 లోపు అయితే. తర్వాత చూద్దాం, పట్టు రైతులకు రాయితీ పునరుద్ధరణ,
మల్బరీ తోటలకు రాయితీ పునరుద్ధరణ. నాడు జగన్ రెడ్డి వ్యవసాయం దండగ చేస్తే నేడు చంద్రబాబు నాయుడు వ్యవసాయాన్ని పండగ చేశారు. వీటికి తోడు మీరు చెప్పినట్టుకి తోడు డ్రోన్లు కూడా ఆ రైతులకి అందజేసే ప్రయత్నం కొనసాగుతుంది. డ్రోన్ మ్యానుఫ్యాక్చరింగ్ అబ్బుగా ఓరొకళ్ళు మారబోతుంది, మన సీమాంధ్ర నేల మారబోతుంది. నాడు వ్యవసాయ రంగానికి కేటాయింపులు 11,589 కోట్లు జగన్మోహన్ రెడ్డి పెడితే నేడు కూటమి ప్రభుత్వం 48,341 కోట్ల 14 లక్షలు పెట్టింది. 400% పెంచారు, 3 రెట్లు అధికం. అర్థమవుతుందా? తర్వాత రైతులకు గోకులాలు పూర్తిగా రద్దు చేశారు. అర్థమవుతుందా? నేడు గోకులాలు 22,500 గోకులాలు కట్టాలన్న సంకల్పంతో ఇప్పటికే 13,376 పూర్తి చేశారు. ఒకటే రోజు ప్రారంభించారు అన్ని. ఇది చరిత్ర. అర్థమవుతుందా? 13,000 గోకులాలు ఒకటే రోజు ప్రారంభించారు. అదే 13,376 గోకులాలు కంప్లీట్ అయిపోయింది. ఇంకా చెప్పుకుంటా పోతే 5 ఏళ్లలో జనవరులకు జీవం పోసిన కూటమి ప్రభుత్వం నాడు 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి ఖర్చు పెట్టింది 22,000 కోట్లే జల వనరులకు. ఇందులో బకాయిలు 10,000 కోట్లు పెట్టిపోయిండు. అంటే 12,000 కోట్లు ఇచ్చిండు, 10,000 కోట్లు ఇంకా బకాయిలు పెట్టిపోయిండు. కేటాయింపు 22,000 కోట్లు అండి, బకాయి పెట్టింది 10,000 కోట్లు, ఖర్చు పెట్టింది 12,000 కోట్లు, ఖర్చు పెట్టింది అంటే తినేసింది 8,000 కోట్లు. అదే చెప్తున్నాను. ఇప్పుడు నేడు వచ్చేసరికి మొదటి ఏడాదిలో ఖర్చు 11,000 కోట్లు, రెండో బడ్జెట్లోకి వచ్చేసరికి 34,720 కోట్లు. ఈ రెండు కలుపుకుంటే 35,720 కోట్ల రూపాయలు 2 బడ్జెట్లో. పోలవరం సంబంధం లేకుండా, పోలవరానికి సంబంధం లేకుండా నేను చెప్తుండేది. అంటే గత 5 ఏళ్ల పాలనలో 22,000 కోట్లు బడ్జెట్లో కేటాయించాడు, 10,000 కోట్లు బిల్లులు చెల్లించకుండా పోయిండు. 5 సంవత్సరాలకు అదైతే ఇప్పుడు ఇక్కడ వచ్చేసరికి నీకు 2 బడ్జెట్లకే 34,720 కోట్లు ఈ బడ్జెట్, పాత బడ్జెట్ 11,000 కోట్లు, మొత్తం వెరసి 35,720 కోట్ల రూపాయలు. అర్థమైందా? పాత జగన్మోహన్ రెడ్డి పెట్టిపోయిన 10,000 కోట్ల బకాయిల్లో ఇప్పటికే 5,000 కోట్లు ఇచ్చేశారు. ఇంకొక అద్భుతమైన చెప్పిన కథ, సిగ్గు మాలిన వాళ్ళకి ఏం చెప్పలేదు, ఇడిచి తిరిగే వాళ్ళకి ఏం చేయలేదు. బట్టలు వడదీసి నేను తిరగతానంటే ఊడేమంటారు? పూల సుబ్బయ్య ఎలుగొండ ప్రాజెక్ట్ అని ఉంది, దాన్ని నల్లమల్ల సాగర్ ప్రాజెక్ట్ అంటారు రామబ్రహ్మం గారు. అది జాతికి అంకితం ఇచ్చేసాడు. నిన్న ఎర్రమగొల్లపాలెం ఎమ్మెల్యే గగ్గోలు పెడుతుండో, ఓరే సిగ్గుమాలలోడా, జాతికి అంకితం ఇచ్చిన ప్లాంట్కి డబ్బులు కేటాయింపు అంటే మీరు కంప్లీట్ చేసి ఉండాలి కదా. జాతికి అంకితం చేసేవారు మీకు గుర్తుందో లేదో, ఆ ప్రాంతంలో రైతులందరినీ నిర్బంధించి పోలీసు కాపలా పెట్టి 4 ట్యాంకర్లతో నీళ్లు పోసి అంకితం చేశాడు. మీకు గుర్తుందా ఆ సంఘటన? అది పక్కన పెట్టండి. పూల సుబ్బయ్య ఎలుగొండ ప్రాజెక్టు కంప్లీట్ అయిపోయిందని చెప్పి జాతికి అంకితం ఇచ్చిన జాతి ద్రోహి వాడి గురించి ఎర్రమగొండపాలెమే చంద్రశేఖర్ మంచి ఎడ్యుకేటెడ్, నువ్వు మీ నాయకుడిగా కదా జాతికి అంకితం ఇచ్చింది, మళ్ళీ డబ్బులు ఎందుకు అడుగుతుండవా? ఆ ప్రాజెక్ట్ అయిపోయింది కదా. అంటే 2 నాలుకల ధోరణి, మాట తిప్పం మడం తిప్పం అనేటటువంటి నాయకుడు. మేము మాట తిప్పం మడం తిప్పం, ఇవాళ అన్నీ ఇప్పుడే అన్నీ యూటర్నే. తర్వాత ఇక్కడ చూద్దాం, మీరు ఇందాక ప్రస్తావించారు కుప్పంలో నీళ్లు పోసి తెచ్చిన ప్రాజెక్టు, అద్దెకి గేట్ తీసుకొచ్చి కొబ్బరికాయ కొట్టి ఈయనట్టు వెళ్ళగానే గేట్ అద్దెకిచ్చినట్టు తీసుకుని వెళ్ళిపోయారు. అది అందరూ చూశారు కదా. దాని గురించి సీమరాజా అద్భుతంగా వీడియో చేశాడు. ఆయన చేశాడు, బాగా చూశారు. మీరు చెప్తే ఇంకా బాగుంటుంది ప్రజలకి. నేననేది అది కూడా కొనుక్కున్న పార్టీ కదా, పెట్టిన పార్టీ కాదు కదా. అంటే వారికి దోచుకోవడం దాచుకోవడం తప్ప డెవలప్మెంట్ చేయడం తెలియదండి. అద్దెకు తెచ్చుకోవడం అలవాటు అయిపోయిందంటారా? అన్నీ అద్దె ఇప్పుడు మీకు పార్టీ కూడా పెట్టింది కదా, యువజన శ్రామిక రైతు పార్టీ అని పేరు కూడా ఎప్పుడు చెప్పుకోరు. వాళ్ళ పార్టీ పేరు కూడా ఎప్పుడు చెప్పుకోరు. వాడు పార్టీ టవల్ వాడు మెడలో ఎప్పుడు వేసుకోడు. మీరు ఎప్పుడైనా చూసారా? నేను అసెంబ్లీలో కూడా వాడు పార్టీ టవల్ వాడు మెడలో లేదు. అంటే ఆ టవల్లో ఉన్న కలర్స్ కొంచెం బ్రైట్గా ఉంటాయి, ఆ బ్రైట్నెస్ ముందు ఆయన తేలిపోతాడని భయంతో వేసుకోవడని అంటారు. మరి కాదు, ఇప్పుడు వాడు దేవుడు ఇచ్చిన తండ్రి ఉన్నాడు కదా, బొత్స సత్యనారాయణ. నేను అసెంబ్లీలో టవల్ వేసుకోవాలా, కానీ వెనక పక్కన ఉన్న వాళ్ళందరూ టవల్ వేసుకున్నారు. అంటే దాని అర్థం ఏంది? అంటే భాస్కర్ త్వరలో పార్టీ మారిపోతున్నాడని కాదు. కుక్కకి ఏం కడతారా? గొలుసేస్తారు. పెంపుడు కుక్కకి ఏం కడతారు? గొలుసేస్తారు, తాడు కడతారు. మీరందరూ అలాంటి వాళ్ళు రండి, దాని అర్థం మీకు అర్థం కాల. వాళ్ళు అడగలా, ఏమయ్యా మమ్మల్ని వేసుకో, మనం నువ్వు వేసుకోవని అది కూడా అడిగిందా? అడగలేదుగా. ఇంకా చెప్తా,
ఈడబ్ల్యూఎస్సీ వర్గాలకు అండగా బాబు. ఇక్కడ చూద్దాం, కాపులకి 4,890 కోట్లు, ఈబీసీ కార్పొరేషన్కు 916 కోట్ల 77 లక్షలు, బ్రాహ్మణ కార్పొరేషన్కి 345 కోట్ల 45 లక్షలు, ఆర్యవైశ్య కార్పొరేషన్కి 545 కోట్ల 5 లక్షలు, క్షత్రియ కార్పొరేషన్కి 260 కోట్ల 18 లక్షలు, రెడ్డి కార్పొరేషన్కి 1946 కోట్ల 54 లక్షలు పెట్టింది. అందుకని అంత సంతోషంగా చెప్తున్నారు. కాదు, కులమని ఎర్రవీగోడికి చెప్పుతో కొట్టినట్టు పెట్టాడు. అర్థమవుతుందా? అంటే కమ్మ కార్పొరేషన్కి 1711 కోట్ల 42 లక్షలు పెట్టిండు. ఎవడు జాతి ద్రోహి, ఎవడు కులద్రోహి, ఏడు అర్థమైపోవాలని. ఒకసారి మళ్ళీ ఫిగర్లు చెప్పండి. ఆ కార్పొరేషన్ ఎంత, ఈ కార్పొరేషన్ ఎంత? రెడ్డి కార్పొరేషన్కి 1946 కోట్ల 56 లక్షలు, కమ్మ కార్పొరేషన్కి 1711 కోట్ల 42 లక్షలు. వీటికంటే కూడా మీరు ఇంకోటి గమనించాలి. చంద్రబాబు గారు గత పాలనలో విదేశీ విద్యోన్నతి పథకం ఉండేది, అంబేద్కర్ విదేశీ విద్యోన్నతి పథకం ఉండేది, ఎన్టీఆర్ విదేశీ విద్యోన్నతి పథకం ఉండేది. ఆ రెండు పథకాల ద్వారా సుమారుగా 5,000 మంది పిల్లలు అమెరికా కానివ్వండి, జర్మనీ కానివ్వండి, యూకే కానివ్వండి వెళ్ళి చదువుకున్నారు. అది కూడా చెప్తానండి, అది తర్వాత నాశనం చేశాడు జగన్ రెడ్డి. నేను కూడా అది కూడా చెప్తా. మైనారిటీ సంక్షేమానికి చేసిన ఖర్చు మీరు ముందు చెప్పండి, తర్వాత చెప్పండి. అది కూడా చెప్తా. 20, 22, 23లో 3 తొమ్మిదిలు. ఏంది 3 తొమ్మిదిలు? 3 తొమ్మిదిలు బీడీ కట్టేది ఉండేది పూర్వం. నవరత్నాలు అదే 3 తొమ్మిదిలు అంటే 999 కోట్లు అయితే, నేడు ఈ కూటమి ప్రభుత్వం 24-25లో 2,454 కోట్లు. ఎన్ని రెట్లు ఎక్కువ? 1.5 రెట్లు ఎక్కువ చేశారా లేదు? తర్వాత జగన్ పాపం రాష్ట్రానికి శాపం. ఇంటింటికి మంచినీరు అందించే జల్ జీవన్ మిషన్ నిర్వీర్యం చేసిన జగను 95 లక్షల ఇళ్లకు నేరుగా కుళాయి ద్వారా నీరు అందించే ప్రాజెక్టుకి నేటి కూటమి ప్రభుత్వం 2,800 కోట్ల రూపాయలతో పట్టాలెక్కించిందా లేదా? సమాధి కట్టిన పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ఇచ్చినా వాడుకోలేకపోయాడు ఈయన. అది నెక్స్ట్ ఇంకా చెప్తా. కాదు సార్, ఇప్పుడు కేంద్రం అలాట్ చేసిన బడ్జెట్ కదా అది, జల్ జీవన్ మిషన్. అదే అంటే 60-40 రేషియో. దాన్ని ఎందుకు వాడుకోలేకపోయాడు అంత మంచి అవకాశాన్ని? మనకేంటంటే భారతదేశం అంతా వాడుకుంది. మన గుడి ముందు చెప్ప పథకాలే కదా మనకి. మసీదు ముందు, గుడి ముందు గతం గతః కృష్టో నాస్తి దుర్భిక్షం అన్నారు పెద్దలు. వాస్తవంగా అవి మాట్లాడకపోవడమే 9 నెలలు అయిపోయింది. ఇంకా అభివృద్ధి వైపు, రాష్ట్ర సంక్షేమం వైపు చూసుకొని రాష్ట్ర సర్వతోముఖ అభివృద్ధికి మనం ఏం చేస్తే బాగుంటుంది, ఎలా చేస్తే బాగుంటుంది అనే ఆలోచనే చేయాలి తప్ప విమర్శించుకుంటా పోతే రాష్ట్రానికి ఏం చేస్తే బాగుంటుంది, ఏ పరిశ్రమ తీసుకొస్తే యువతకు ఉద్యోగాలు వస్తాయి, ఎలా చేయాలని చంద్రబాబు నాయుడు గారు ఆలోచిస్తూ ఉంటారు. ఆయన అభివృద్ధి చేసుకుంటూ వెళ్తాడు. కనీసం ఆ దుర్మార్గాలని, ఆ అక్రమాలని, ఆ దోపిడీనన్నా మీలాంటి చెప్పబోతే ప్రజలు మర్చిపోయే ప్రమాదం ఉంది. మళ్ళీ ఇంకొక ఛాన్స్ నుంచి నెత్తిమీ చేయబెట్టే ప్రమాదం ఉంది. అందుకని ఇవి గుర్తు చేసుకుంటూనే వాటిని చేసుకుంటూ వెళ్ళాలని చెప్పి అందుకే కదా నాడు నేడు. ఇప్పుడు కుడి చేయి ఎడం చేయి ఉన్నట్టే రామబ్రహ్మం గారు మంచి చెడులు 2 చెప్పుకోవాలి. మంచి చెడు 2 ఇప్పుడు నీకు రైతు భరోసా చెప్తాను రామబ్రహ్మం గారు. కాదు మీరు అన్నట్టు అభివృద్ధి చెప్పుకుంటూ వెళ్తే ఈ అక్రమాలు మర్చిపోతారు ప్రజలు. అందుకని నేను 2 చెప్తున్నా కదా. ఇప్పుడు రైతు భరోసా తీసుకుందాం. నాడు లబ్ధిదారుల సంఖ్య 40 లక్షలు, ఆయన ఇచ్చింది 13,500, 7,500 అంటే 37,500. నేడు అన్నదాత సుఖీభవ కూటమి ప్రభుత్వం పథకం, దాని పేరు ఇలా వచ్చింది. ఈరోజు 50 లక్షల మంది రైతులు కేంద్రం ఇచ్చే డబ్బులతో కలుపుకొని 20,000 అంటే 6,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తే 14,000 రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. అంటే నువ్వు 7,500 ఇచ్చినావు, చంద్రబాబు నాయుడు ఎంత ఇస్తుండో 14,000 ఇస్తుండు. డబల్ అయిపోయా. ఇంకేంద్ర నువ్వు మాట్లాడేదా? 40 లక్షలు అప్పుడు లబ్ధిదారుల సంఖ్య, ఇప్పుడు 50 లక్షల లబ్ధిదారు, 10 లక్షల మంది లబ్ధిదారులు పెరిగారు. అమౌంట్ కూడా డబల్ అయింది. అందువల్ల అర్హత లేనోడు తిరుపతికి పోతే ఎట్టుంటుందంటే ఎట్టే ఉంటుంది అన్నమాట. పరిపాలన చేతగానోడికి పరిపాలన ఇస్తే పనిమంతుడికి పనికి మాలినోడికి తేడా అయ్యింది అనేది. నాడు మత్స్యకార భరోసా అని పెట్టాడు పథకం. వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు ఆర్థిక సహాయం పథకం. దాన్ని రైతు భరోసా లాగానే మత్స్యకార భరోసా అని 10,000 ఇచ్చాడు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం 20,000 ఇస్తుంది. అవునా కాదా? మీరు 10,000 ఇచ్చాడు అంటారు. ఎంతమందికి ఇచ్చాడు, ఎన్నిసార్లు ఇచ్చాడు చెప్పండి? 3 సార్లు ఇచ్చాడు. 3 సార్లు ఎంతమందికి ఇచ్చాడు?
ఆ సంఖ్య అనేది నాకైతే పూర్తిగా నా దగ్గర లేదు. అట్టహాసంగా కాకినాడ వెళ్ళి బటన్ నొక్కి సాక్షులు యాడ్లు ఇప్పించుకుని ఇచ్చింది బాగా అయితే 1000 మందికి. అది సరే. ఇవాళ ఈ ప్రభుత్వం 1,20,000 కుటుంబాలకు ఇస్తుంది. 1,22,968 మంది. రామబ్రహ్మం గారు ఫిగర్ నేను క్లియర్గా చెప్తున్నా కదా, 1,22,968 మంది. గతంలో ఇమాం మౌజన్లకు గౌరవ వేతనం అంటే మసీదులో ఉండే ఇమాములు మౌజన్లకి ఆ కాలంలో 10,000 ఇస్తుంటే ఇప్పుడు 15,000 రూపాయలు ఇస్తున్నారు. అర్చకులకి గౌరవ వేతనం అప్పట్లో 10,000 ఉంటే ఇప్పుడు 15,000 చేశారు. తర్వాత రెడ్డి సంక్షేమం, ఇక్కడ రెట్టింపు సంక్షేమం రెట్టింపు భరోసా అనే దానికి వృద్ధాప్య పెన్షను ముక్కుతా ములకతా 2,000 ఉన్నదాన్ని 3,000 చేయడానికి 5 ఏళ్ళు పట్టింది. కానీ ఈ కూటమి ప్రభుత్వం 1,000 రూపాయలు పెంచడానికి తొలి సంతకమే పెట్టాడు. 4,000 రూపాయలు ఇస్తుంటారా లేదా? గతంలో 200 పెన్షన్ ఉన్నదాన్ని 2,000కి తెచ్చినోడు చంద్రబాబు నాయుడే. తర్వాత ఇప్పుడు 2,000 నుంచి 4,000కి తెచ్చిన వ్యక్తి కూడా చంద్రబాబు నాయుడే. తర్వాత ఈ విధంగా తీసుకుంటే మనకి దివ్యాంగుల పెన్షన్ 3,000 ఉన్నదాన్ని 6,000 డబల్ చేసిండా లేదా? అన్ని డబల్ చేశారండి. తర్వాత 6,000 ఉన్నదాన్ని 15,000కి చేసిండా లేదా? అందువల్ల ఏ రకంగా చూసుకున్నా బ్రహ్మం గారు, పళ్ళు కాసిన చెట్టుకి రాళ్ల దెబ్బలు అంటారు. పని చేసేవాడిని అడగతారు. అందువల్ల ఏంటంటే దొంగలకి ఇవన్నీ తెలియదు. దోచుకోవడం, దాచుకోవడం, తినుకోవడం, దోచుకోవడం, దాచుకోవడం, తినుకోవడం తప్ప ఇంతే. ఒడ్డు మీద ఉండి బండలు ఎన్నైనా వేసు, బాయిలో దిగినోడు గదలో తెలిసేది. రాష్ట్రాన్ని తాకట్టు పెట్టి అప్పులు తెచ్చి పంచడం కాదు. పరిపాలన అంటే భారతదేశం అంతా తెలుసు. పరిపాలన దక్షుడు ఎలా ఉండాలంటే చంద్రబాబు నాయుడు లాగా ఉండాలి అంటారు. మన హైదరాబాదు మహానగరం, మన భాగ్యనగరం, మన అందరి సౌభాగ్యనగరంగా విలసిల్లిందంటే కొండల్లో గుట్టల్లో ఈరోజు హైటెక్ సిటీ చుట్టుపక్కల జరిగిన డెవలప్మెంటే మనకు తెలిసింది. అట్లాగే భవిష్యత్తులో మన అమరావతి మన అందరి సౌభాగ్యనగరంగా మారబోతుంది. కాబట్టి ఈ కూటమి గవర్నమెంట్ని ఆశీర్వదించండి, ఆస్వాదించండి. ఫలితాలు మెల్లమెల్లగా ఒకటమిడి ఒకటి వస్తాయి. కాబట్టి ఒక దుర్మార్గపు పాలనకి చర్మగీతం పాడినం. కాబట్టి ఒకటి గుర్తుపెట్టుకోండి బ్రహ్మం గారు, ప్రభుత్వం కూడా అర్థం చేసుకోవాలా. ఒక చేనుకి మేము టొబాకో వేసేటప్పుడు మా నాన్నగారు చెప్పేవాడు, పేను బంక అనేవాళ్ళు. 1-2 చెట్లకు వస్తే తోటంతా పట్టేస్తుంది. దాన్ని మొదట పెరికేసి ఒక చోటేసి డీజిల్ పోల్చి నిప్పి పెట్టేవాడు మా నాన్న. అంటే తోటంతా నాశనం అయిపోద్ది. ఈ పేను బంక లాంటి పురుగులు అప్పుడు పొగాకు బండి ఇచ్చేటటువంటి ప్రకాశం జిల్లా, నెల్లూరు జిల్లా ఆ ఏరియా వాళ్ళకి అందరికీ నేను చెప్పి ఆర్తీన్ పొడి అని ఒకటి ఉండేది, శావలక్స్ కంపెనీ వాళ్ళది ఆర్తీన్ పొడి. అది కొడితే కానీ చచ్చేది కాదు అది. కాబట్టి రాష్ట్రానికి చీడబట్టుంది. ఆ చీడ ఒక 20 మంది ఉంటారు. వాళ్ళకి ఆర్తీన్ పొడి కొడతావో ఏం కొడతావో నీ ఇష్టం. వాళ్ళు రాష్ట్రంలో కానీ ఉన్నారంటే రాష్ట్రం నాశనం. 5,30,00,000 మంది ఆంధ్రుల సుఖంగా ఉండాలంటే ఆ 20 మంది రాష్ట్రంలో ఉండకూడదు. దుష్ట సంహారం జరిగి తీరాల. దుష్ట సంహారం జరగకుండా దేవుళ్ళకే తప్పలేదు. రామబ్రహ్మం గారు, నువ్వు నేనెంత. అలనాడు శ్రీకృష్ణుడికి తప్పలా, అందువల్ల భగవంతుడికే తప్పలా, దుర్గాదేవికే తప్పలా అసుర సంహారం. అసుర సంహారం జరగకుండా దేశాన్ని కాపాడడం. అసురులు ఉంటే మాత్రం ఆ రాష్ట్రం నాశనం అయిపోద్ది. అసుర సంహారం జరిగితే కానీ పుష్కలం. అది భగవంతుడికే తప్పల, మనమెంత. కాబట్టి ఒక 20 మందో ఒక 30 మందో ఉంటారు. వాళ్ళు మాత్రం రాష్ట్రంలో ఉంటే రాష్ట్రం నాశనం అయిపోద్ది. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి దృష్ట్యా, దేశ సర్వతోముఖాభివృద్ధి దృష్ట్యా ఆ 20 మందిని అసుర సంహారం జరగకపోతే రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి జరగదు. ఆ దుష్టుల్ని రాముడి కాలంలో తప్పల, కృష్ణుడి కాలంలో తప్పల, కలికాలంలో ఇంకా పెట్టరేకపోతారు. కాలనాగులై కాటేస్తున్నారు. కాబట్టి ఈ కాలకేయుల ముఠాని ఈ మిడతల దండును అంతమొందించకపోతే రాష్ట్రం బాగుండదు, సుభిక్షంగా ఉండదు. అందువల్ల దక్షులు ఎవ్వరూ ఉపేక్షించకూడదు. ఈ అసుర సంహారం జరగకపోతే మనకి ప్రమాదం పొంచి ఉందని మాత్రం నేను చెప్పగలను రామబ్రహ్మం గారు. ధన్యవాదాలు మధుసూదన్ రెడ్డి గారు. మా ప్రేక్షకులకి మాకు సమగ్రంగా అనేక విశేషాలు తెలిసిన మీకు మరొకసారి ధన్యవాదాలు చెబుతూ, ఎంత కాలకోట విషనాగైనా చలిచీమలు ఒకటైతే పారిపోక చనిపోక తప్పదని చెప్పి రెడ్డి గారు చెప్పిన ఆ 2 లైన్లు చాలా అద్భుతంగా ఉన్నాయి. ప్రజలారా వినండి, ఆచరించండి. వాడు ఎంత మొండెడైనా మీరందరూ ఏకమైతే పారిపోక తప్పదు. నమస్కారం.